వీక్షకుల నమస్కారం. రైతు సోదరులకి భారత వాతావరణ శాఖ ఒక కీలక అప్డేట్ రిలీజ్ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారింది. రాబోయే కొద్ది గంటల్లోనే తమిళనాడులోని పుదుచ్చేరి మహాబలిపురం వద్ద ఇది తీరాన్ని దాటబోతా ఉంది. 28వ తేదీ శ్రీలంక సమీపంలో ఏర్పడిన అల్పపీడనం నిదానంగా కదులుతూ ఉత్తర వాయువు దిశగా ప్రయాణం చేస్తూ మహాబలిపురానికి 15 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. గంటకు 3-4 కిలోమీటర్ల వేగంతో నడుస్తూ ఉంది. కాబట్టి రాబోయే 2-3 గంటల్లో ఇది తీరాన్ని దాటే అవకాశం స్పష్టంగా ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే శ్రీలంకలో వరదలు ముంచెత్తాయి. తమిళనాడులో 13 జిల్లాల్లో కుండపోత వర్షాలు నమోదయ్యాయి. 8 మంది ప్రాణాలు కోల్పోయారు, 9 మంది గల్లంతయ్యారు. చెన్నై నగరం గతంలో 2005లో 2015లో చూసిన వరదలు మరోసారి గుర్తుకొచ్చే విధంగా కుండపోత వర్షాలు నమోదయ్యాయి. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో దాదాపుగా చాలా ప్రాంతాల్లో 7 నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. రాబోయే 24 గంటల్లో ఈ దిత్వా తుఫాను అల్పపీడనంగా మారి ఇది రాబోయే 4-5 గంటల్లో తీరాన్ని దాటబోతా ఉంది. కాబట్టి దీని ప్రభావంతో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో, నెల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ప్రకాశం, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షాలకి అవకాశం ఉంది. రాబోయే 24 అవర్స్ ఈ తుఫాను ప్రభావం చూపబోతా ఉంది. ముఖ్యంగా రైతు సోదరులు ప్యాడీ హార్వెస్ట్, వరి ధాన్యం హార్వెస్ట్ చేసుకునేవారు వాయిదా వేసుకోవాలి. ఇప్పటికే హార్వెస్ట్ చేసిన పంట కనుకుంటే ధాన్యం తడవకుండా చూసుకోవాలి. ఇక రాబోయే 24 అవర్స్ ఇది ఉభయ గోదావరి జిల్లాలో కోనసీమ జిల్లా నుంచి కాకినాడ, ఉభయ గోదావరి, ఇక కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, బాపట్ల, గుంటూరు, పల్నాడు జిల్లాలతో పాటు ప్రకాశం జిల్లా, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, సత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలకి అవకాశం ఉంది. 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. రాబోయే 24 అవర్స్లో ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.